మేడం మనం ఇప్పుడు చూసినట్లయితే తరచూ కొంతమంది పిల్లలకి కోపం చిరాకు ఎక్కువ వస్తుంటుంది. సో ఇలాంటి పిల్లలకి ఏమైనా సమస్య ఉన్నట్లా? మనం అది తెలుసుకోవాలి. కొంతమందికి నేచర్ అలానే ఉంటుంది, చిరాక మనం లేకపోతే అలా మొహం అలానే పెట్టుకొని ఉంటారు, వాళ్ళు సీరియస్గా ఉంటారు చూడ్డానికి, కానీ వాళ్ళకి సాడ్నెస్ అన్నది ఉందా లేదా అన్నది మనకు తెలీదు. ఓకే, అందుకని మనం కనుక్కోవాలి, వాళ్ళతో మాట్లాడుతూ కనుక్కోవాలి ఏం జరిగింది, ఎందుకు అలా ఉన్నావు. మామూలుగా హ్యాపీగా ఉండే చైల్డ్ అయితే వాళ్ళు చిరాగ్గా ఉంటే లేకపోతే వాళ్ళు మొహం మార్చుకొని కూర్చుంటే అప్పుడు మనకు తెలుస్తుంది. మామూలుగానే వాళ్ళ మొహం అలా ఉంటే, మామూలుగా సైలెంట్గా ఉండడము లేకపోతే ఇలా స్టేర్ చేయడము, వాళ్ళకి న్యాచురల్గా అలా ఒక ఇది ఉంటుంది. ఇప్పుడు మనకి అంటారు కదా 5 ఫింగర్స్ ఉన్నాయి, 5 ఫింగర్స్కి ఒక్కొక్క ఫింగర్కి తేడా ఉంటుంది. అలానే మనం పూలను చూస్తే 5 పెటల్ ఫ్లవర్స్ కూడా, సింపుల్ 5 పెటల్ ఫ్లవర్స్ కూడా చూస్తే దాంట్లో ఆ డిజైన్ వేరే ఉంటుంది, లేకపోతే ఒక్క పెటల్ ఉండదు కొన్నిసార్లు. సో మన పిల్లల్లో కూడా అలానే ఉంటుంది, వాళ్ళకి మూడ్స్ వేరేగా ఉంటాయి, వాళ్ళకి పుట్టుకతోనే కొన్ని క్యారెక్టరిస్టిక్స్ వస్తాయి. ఇంటెలిజెన్స్ ఎలా వస్తుందో అలానే ఒకలాగా వాళ్ళకి క్వైట్గా ఉండడం కూడా, అది ఇంట్రోవర్టెడ్ అంటాం మేము.